Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చి టాక్ లెస్ అండ్ డూ ద వర్క్ వెల్. ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడితే ఏదో వస్తుంది అనుకున్నారు, అది కాదు. ఎక్కువగా మాట్లాడకూడదు, వర్క్ ఎక్కువ చేయాలి. నీ యొక్క వర్క్తో నువ్వు చూపించాలి. అంతేగాని మాట్లాడుతుండే వీడు మాటలు రాయడే, వీడు ఏమీ చేయడు అన్నది ఇది మేనేజ్మెంట్లో కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం నువ్వు ఇండివిజువల్గా కూడా నీకు అర్థమవుతుంది ఒక ప్రెజెన్స్లో. నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళతో మాటలు అనేది ఓకే, గుడ్, ఒక రేంజ్ వరకు. అది వర్క్ని అధిగమించేటట్టు ఉండకూడదు. పని చేస్తూ మాట్లాడు, దట్స్ ఇట్. అంటే మెయిన్ పని చేస్తే నువ్వు మాట్లాడటం కూడా అవసరం లేదు. బికాజ్ నీ యొక్క చేతలే ఆ యొక్క ఆన్సర్ని ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. సో ఫస్ట్ డూ ద వర్క్. వర్క్ ఈజ్ వర్షిప్. మనం పూజ చేసేదానికంటే గొప్పదైనది వర్క్. సో నువ్వు చేస్తున్న పనిని దైవంగా భావించి దాంట్లో గనక పోరాటం సాగిస్తే డెఫినెట్గా రిజల్ట్ బౌండ్ టు కమ్. సో దాంట్లో ఆనందాన్ని వెతుక్కోండి. అందుకే ఇష్టమైన వర్క్ని ప్రతి మూర్ఖుడు చేస్తాడు. ఇష్టం లేని దాన్ని కూడా ఇష్టంగా మలుచుకునేవాడు గొప్పవాడు. కాబట్టి ఎట్లాంటి ఇష్టం లేనిదైనా నువ్వు వర్క్ని ఇంపార్టెంట్గా ఉత్సాహంగా కనుక చేయగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి పవర్, భగవంతుని డైరెక్ట్గా దండం పెట్టుకున్నంత ఇది. అండ్ ఆల్సో మనము ఆ వర్క్లో పవర్ని యూజ్ చేయాలి. మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం కంటే కూడా సో పని చేయండి. రోజు పనే దైవంగా భావించండి. ద రిజల్ట్ విల్ బి బౌండ్ టు కమ్. అప్పుడు మీకు అనిపించినప్పుడు మానవ సేవయే మాధవ సేవ. మీ దగ్గర డబ్బులు ఉంటే అది పేద ప్రజల, వివేకానంద గారి కాన్సెప్ట్ కూడా అదే. మీ దగ్గరలో ఉన్న పేదలకు కొంత అన్నం పెట్టండి. సర్వీస్ టు హ్యుమానిటీస్ ద సర్వీస్ టు గాడ్ అని ఒక వీడియో ఇంతకుముందు చేశాను, అది చేయండి. సో గాడ్ని డైరెక్ట్గా మీరు సందర్శించకపోయినా మనుషుల సాటి మానవుల్లో మీరు మా దైవాన్ని చూడండి. దట్స్ ఇట్. ఆ హెల్ప్ అనేది మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. సో కాబట్టి నీవు సంపాదించిన సంపద అంతా కొంతవరకు పూర్కి, అరే నేను ఎందుకు సంపాదిస్తే ఎట్లాగో మనం పోతాం కదా, పోయే లోపల కొంతమందికి నువ్వు కోట్లు వెనకేసుకున్నావా, బిల్డింగులు కట్టావా, వేసుకుంటే వేసుకో, బిల్డింగులు కట్టుకో. కానీ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ ఏదో వాళ్ళకు ఆ పేద ప్రజలకు కనుక ఇస్తుంటే దాంట్లో ఆనందాన్ని చవి చూడగలిగితే నీ లైఫ్ అనేది డైరెక్ట్గా యు ఆర్ కనెక్ట్ విత్ గాడ్. సో గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.